హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్నస్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనేది పొద్దున వీడియోలో ఉందిగా. పోయి వచ్చిన తర్వాత మిగతా బ్లాగ్ మొత్తం శేఖర్ శిరీష ఇద్దరే ఉంటారు. వాళ్ళు ఇద్దరే వీడియో తీస్తారు. తోలుకోలేదు ఎందుకు అనుకుర్రి, ఉండండి, ఉన్నాకనే వీడియో వస్తుంది. సరేనా ఫ్రెండ్స్? బై ఫ్రెండ్స్. అన్న అరే అమరన్న అయిపోయిందా? రెడీయా? తొందరగా వెళ్ళరు. మరి ఎండ వస్తుందా పోతుందా? నీ వదిన చెప్తుంది, జ్యోతి అని చెప్తుంది. పరి 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 కిరాన్స్ పోతున్నారా నువ్వు కూడా? ఏయ్ వాటర్ పెట్టుకోరి, తొందర నడురు జ్యోతి. మళ్ళీ ఏమైందనా? ఏంటంట? అన్నకేమో కావాలంట. సరే దారదా. మరి కార్ అన్న ఉంది కదా, కార్ తాను తీసుకురా. సరే బాయ్. 2035 కదా? బాయ్ మరి, సరేనా? బాయ్. చుప్పలకాయనా? కాలది కాలే పచ్చగుందదు. ఇంకా కాలే అయితే ఎర్ర అవుతుంది. పచ్చగా ఉంటుంది. సరే ఇగో మీరు తొందర పోయి తొందర డైలీ చెప్తాం అనుకున్నా. సరే బాయ్. సరే వచ్చినాక ఏం చెప్తారు? ఏం చెప్పా అప్పలో మీరు వచ్చేది. వాళ్ళలోపు వస్తారో రారు? మీరు వస్తారు పోరు అప్పలో పోరు. రానికనే ట్రై చేస్తాను. సరే బాయ్. వచ్చే ముందు రైస్ పెడతా, ఫోన్ చేయరు అంతే. టమాటా కర్రీ వండేస్తా. ఓకే చారు చేసా. క్రియాన్స్ బాయ్ చెప్పు. పాప కారు తీస్తా కదా, ఇటే మారుతుందిగా. చెట్టు నీళ్ళ గాలి తీసుకోవాలి, మంచి గాలి. చల్లగా వస్తుంది ఆ గాలి. మరి బాయ్. ఫ్యాను ఫస్ట్ టైం తీసుకోవద్దు బావా. మరి వాళ్ళ కోసం అనుకోరా బాగా ఎట్లా చూడు ఫ్యాన్. మరి ఉబ్బరిస్తా మస్తు ఉబ్బరిస్తా కార్లా, ఏసీ లేదు కదా. అంటే కార్ పోయేంత వరకు ఉబ్బరి వస్తుంది, ఇట్లా వేడిగా వస్తుంది అలా. ఇక సెట్ అయిందంటే ఇంకో అలాంటి ఇంకో రెండు తెచ్చుకోవాలి ఇక మనమే. మంచిగా ఒకటా కార్లకు సెట్ అవుతుంది మనకు. బాయ్. చూసి ఫోన్ వాడక ఎక్కువ జరా డ్రైవింగ్ లా. వాళ్ళు భయపడతారు ఇంకాగో జ్యోతి ఇట్లా చూడు. సరే బాయ్. పెట్టినా రైట్ బాయ్. సరే ఏం చెప్పింది సిరిసా? ఇగో మన చిన్న పెద్దమ్మల చెట్టుకి పూలు ఉన్నాయి. రేపు మమ్మీకి నెల మాసకం పెడతాం కదా. రేపు తెంపాం, ఈరోజు తెంపండి. అంటే తెంపి అల్లి ఫ్రిడ్జ్ లో పెడితే అయిపోతుంది. రేపు ఇంట్లో పనే ఉంటది, ఇంకేం తెంపుకుంటూ ఉంటాము. ఈడున్నాయి, మళ్ళా బాయ్ కాడ కూడా ఉన్నాయి. తెంపుకుందా మరి? చెప్పులు వేసుకురాలే అగో అటు కొంచెం. ఏడున్నా సిరిసా? ఏం కదా అవసరం లేదు చెప్పులు దాగినాయిగా. గేట్ కూడా పెట్టరాలి. నా చెప్పులు వేసుకుందా? గమ్మని ఇంట్లో కోల్పోతారు. అడగలే నేను, పెద్దమని తెంపుకుంటాను. నేను చెప్తా దాతమ్మకు. ఎవరు అడిగినావు? చిన్నది ఉంది, చిన్నది నేను అడిగినా తెంపుకోరా అని చెప్పింది, తెంపుతున్నా. సరిపోతాయి మరి అవి? కొన్ని బైక్ అడిగి పోయి తెంపుకుంటా. బైక్ అడిగి కొలఫరం ఉంది చూడు, అప్పుడు అమ్మ నేను పోయి తెంపుతాలే. ఆడున్నాయిలో మరి ఉన్నాయి. ఒకసారి నేను చెల్లె పోయి కూడా తెంపుకొచ్చు మొన్న అక్కకి ఊకే పువ్వులు అడుగుతుంది అని చెప్తే చెల్లె నేను పోయినా మీరు ఆడికే పోయారా? ఆడికే అంటే చూసినాం ఉన్నాయో లేవని. ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమన్నారా మరి? వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు కూడా తెంపుకోమని చెప్పారు ఆ రోజు. అవునా? సరే పోదాం మరి. అవి తెంపుకొస్తే చాలా అవుతాయి కదా, సరిపోతాయి. మనం కూడా పెట్టుకోవాలి టిమ్ముట అవి గోడ కట్టి. అప్పుడు మంచిగా ఉండే కానీ అన్నీ పోయినాయి ఇప్పుడు. నిజంగా అసలు అమ్మకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. బయట చెట్లు వీకేస్తే కూడా మీకు ఏం తెలుసురా, ఇంట్లో ఆడలు ఎడిపోతారా పూల కోసం. చెట్లు కంపల్సరీ పెట్టాలని చెప్పేసి బయట పక్కా తెంపుకొని వస్తుండే. మన చెట్టుకి 2-3 పూలు పూసినా అప్పుడు నేను తెంపుకోపోతుండే. జుట్టు లేదు, ఇట్లా చిన్న ఒక పిల్క అతుకుతుండే. ఆ పిల్కకైనా పూలు పెట్టుకోమని చెప్తుండే నన్ను. ఆడపిల్లలకు పూలే అందం, అందుకని అమ్మ ఒకవేళ పని మీద పడి తెంపకుండా అట్లనే వినాయి అనుకో, అమ్మనే తెంపించి కాంట గుచ్చి పెడుతుండే నాకు. చిన్న జుట్టుకు కూడా పెట్టుకోవాలి ఆడపిల్లలు అన్నప్పుడు అని చెప్పి. మళ్ళీ నేను బొట్టు చిన్న పెట్టిననుకో, పెద్ద పెట్టుకోపో అని బెదిరిస్తుండే నన్ను, కనిపించాలి బొట్టు అని. వంకాయ చెట్ట ఒకటి వంకాయ చెట్టు అయ్యో అలా మిస్ అయినాయి, ఎండిపోయినట్టున్నా ఉన్నది మొగ్గలేగా. ఉన్నట్టు ఈ 2-3 తెంపేసి సరిపోతుంది. ఇప్పుడు ఏం పని ఉంది? బాసలు తోమేసిన, బట్టలు ఒకటి ఉతికేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు ఉతకాలా? ఎండ బాగా కొడుతుంది కదా.
ఉతికేసాం మళ్ళీ సాయంత్రం అంటే ఇంట్రెస్ట్ అనిపించదు. వాళ్ళు జర్నీ చేసి వచ్చి 10 వేపిస్తే లాస్ట్ వస్తుంది. కానీ ఎండ కొడుతుంది కానీ చాలున్నాయా? కొన్ని ఉన్నాయి అంటే ఎప్పుడెప్పుడు ఉతికేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు పొద్దున అందరు స్నానాలు చేసారు కాబట్టి బట్టలు అయినాయి, లేకపోతే లేవన్నీ. అయితే పని చేయి, ఇదో గిడుతుకు గచ్చలొద్దు, ఈ నీడకుండా జరా నేను నీళ్ళు వచ్చి జాడిస్తా. థ్యాంక్ యూ. జాడిస్తాడు ఒక ఉన్నావు మరి జాడిస్తే. సరే అయిపోయినా శిరీష? అయిపోయినా? అయిపోయింది. ఇంకేనా? 3 అండ్స్ ఒక్కనే ఉన్నాయి. బుడ్డ ఇంకా నువ్వు స్నానం చేయలే కదా? మళ్ళీ నీ డ్రెస్ ఉంటుంది మరి ఉండని ఇప్పుడు ఎట్లా ఉతుకాలి? స్నానం చేసినాక మళ్ళీ బట్టల కాడికి రాబుది కాదు ఇక. మళ్ళీ సాయంత్రానికి అయితే సాయంత్రంకి లేవు ఇక, అందరు స్నానాలు చేసినా ఉతికేసినాగా. పప్ప స్నానం చేయలేదు ఇంకా. డాడీ నాయి ఉంటాయి అవి రేపు ఉతకాలి ఇక. అవును మేము అందరం చేసేసినాం ఆల్మోస్ట్. మీరు అందరూ వేసి నేను ఒక్కదాని వేయలే. దీని మళ్ళీ ఉంటుందా? ఉంటా కూడా వేయాలి. అక్క వాళ్ళు ఒకవేళ అక్కడనే లంచ్ చేసి వస్తా అంటే టైం బట్టి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఇంకా. వాళ్ళు ఫోన్ చేసినాక మనం వంట ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు అయితే కొన్ని బియ్యం పెట్టాలి మనకైనా. మనకి లంచ్ లేదా? ఉంది, కర్రీస్ ఉన్నాయి, రైస్ పెట్టాలి. వాళ్ళు వస్తున్నంటే కొంచెం కర్రీ ఉండాలి, ఎక్కువ రైస్ పెట్టాలి. ఒకవేళ వాళ్ళకి అంటే టైం అక్కడనే లేట్ అయితే లంచ్ అక్కడనే చేస్తామన్నారు, లేకపోతే ఇంటికి వస్తామన్నారు. ఇక వాళ్ళు ఫోన్ చేసే వారికి ఏ క్లారిటీ తెలియదు. పూలు కంపల్సరీ కావాలా శిరీష నీకు? ఎందుకు సరిపోవా అవి? కొన్ని అయినాయి కదా మరి లేకపోతే ఏం చేస్తావు? ఉంటాయి కన్ఫర్మ్ నీకు తెలుసా అది ఉంటాయని? నేను పోయినాగా మొన్న పోయినా కానీ ఇప్పుడు ఉండేవి మరి ఎవరైనా తెంపుకుంటే చూసేద్దాం. చూసి వస్తే తెలుస్తుంది కదా. లేకపోతే అప్పుడు సైలెంట్ అవుతావా? ఉంటే తెంపుకొద్దాం. ఉంటే తెంపుకొద్దాం. సరే నువ్వు అంటున్నావు ఇంకేం చేద్దాం. ఏమైనా స్మెల్ వస్తుందా? ఇట్లా ఉంటుంది మరి. పూలు కావాలంటూ స్మెల్ రావద్దంటే ఎట్లా చేస్తావు మరి? తెంపు తొందరగా. నువ్వు ఎంతసేపు ఉంటే అంతసేపు స్మెల్ వస్తుంది ఇక. మరి వస్తుంది మరి. కోలాపురం ఉన్నప్పుడు స్మెల్ రాదా? లే తెంపు 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 తెంపు. నేను కూడా తెంపుతా. ఇగో ఈయన కదా, తొందర అయిపోతుంది. అరే కొంగ కింది కవరి తొందర కానీ బయట ఉన్నాయి కానీ బయట అక్క వాళ్ళు తెంపుకుంటారట. ఇవే తెంపుకోమని చెప్పి వాళ్ళు కూడా. తెంపు, ముక్కు మూసుకో. కొద్దిసేపు ఉంటావు ఈడ లోపలికి. ఆ లోపల వేస్తా. ఏం కాదు తెలుసా? మాట్లాడు. మాట్లాడవా? వాసన కట్టిన వస్తాం మరి. చికెన్ అయితే తింటారు కదా మంచిగా. తినాలి గిట్లాంటప్పుడు. చికెన్ తినేటోళ్ళకి గిడికి దొరికి రావాలి. గిట్లా పెంచుతాము అని చెప్పేసి. ఏమని మంచిగా ఉన్నాయి కదా చూడు, మంచిగా వండుకునేవి. పోతే మరి రేపు మాకు బ్యాచ్ దగ్గరికి వచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాము. పిల్లలు చిన్న ఉన్నప్పుడా? అప్పుడు ఏం స్మెల్ రాదు, ఇప్పుడు వస్తుంది స్మెల్. అప్పుడు రాలే మరి, అందుకే ఇప్పుడు వచ్చింది. గిట్లు ఉంటుంది అంటే రాకపోయింది. పెద్ద ఉంటుంది మరి. కానీ మనం కూడా ఇట్లా వేసుకోవాలి. కనకాంబర చెట్లు ఇవి ఇత్తులు. మన ఈ మొగ్గ తెంపుకోతే ఇంటికాడ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవాల్సిన ప్లేస్ లేదు కదా. ప్లేసా? ఇంటి ముందు అది కట్టించుకుంటే సరిపోతాం మనం. పప్ప వచ్చినావా? అయిపోయిందా పన్నాడా? ఏంటది? కరెంట్ బిల్ వచ్చిందా? ఎంత వచ్చింది? 650 రూపాయలు. ఏంది ఇంతగానో అవుతుంది సమ్మర్లో కూడా? ఏమో ఇంకో మీటర్ తెచ్చుకోవాలి తప్పదు ఇక. మీటర్ అప్లై చేయాలి. ఇంకొక మీటర్ పెట్టుకుంటే అప్పుడు తగ్గుతుంది కరెంట్ బిల్లు. ఏంది మాల? ఎందుకు? అరే ఇది ఇట్లా వదిలేసిరా? మళ్ళా ఇట్లా వదిలేసిరా? పోయింది మొత్తం అది. మరి ఇది వేసి ఉంటుందా? మాల వేస్తే ఉంటుంది. సిమెంట్ కూడా వేయాలి. కొంచెం సిమెంట్ తెచ్చేస్తా. టాప్ ఉంటుంది మన ఇంట్లో. ఏ టాప్ చేతేనా? సరే నేను చేస్తాను. కానీ ఉంటుందా మరి? చెక్క కంటుకుంటుందా మాల? సో ఫైనల్గా అయితే సిమెంట్ వేస్తే ఇట్లా అయిపోయింది. ఎంత అనేది పాత సౌకోటు కదా, మొత్తం చెదలు చీమలు తిని 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 ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఎండకేం చేస్తున్నావు? ఎండేసినావు అవి? ఎప్పుడైనా సాయంత్రమా? సాయంత్రం ఎండేసా కదా. ఇప్పుడు వాటర్ మొత్తం పోయినాయి అవి. వాటర్ కూడా పోతాయి. సాయంత్రం అంతా ఎండ ఉండదు, ఇటు అంతా నీడు వస్తుంది. వంట స్టార్ట్ చేసినావా? స్టార్ట్ చేయలే, ఉంది మన మట్టికి. సరిపోతాం మరి మనకు. అక్కలు ఫోన్ చేసినావా? చేసి అడగాలి. ఒకవేళ
రైస్ కర్రీ ఉండమంటే ఉండదు. తిందాం మరి మనం. తిందాం. టైం అయిందా? 12:30 అవుతుంది. అయితే నాన్నగారు వచ్చిన తిందాం. 1కి వస్తాడు కదా. 1కి వస్తాడు నాన్న పాప. సరే. అయినానే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోనా అలా పెన్సిల్ ఎక్కడదిరా? చెమటలు వస్తున్నాయా? ఎందుకురా? బస్సులో విండో ఒక్కలో ఓపెన్ చేసిరా? ఎందుకు ఘాట్ బస్సు లేదా? వేడి గాలి వస్తుంది కదా, అందుకని ఓపెన్ చేస్తలేనట్టున్నారు. దిగు 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 ఫ్రెష్ అప్ దిగు. పో షూస్ ఇప్పాయి. ఫ్రెష్ అప్ అయినా నాని మొహం కడుకుందేమే? కడుక్కొచ్చుకుందామనే కడుక్కుంటుంది రోజు. బస్సులో ఎవరు కిటికీ తీయలేట. ఉబ్బర్ ఇస్తుంది నాకు, ఓన్లీ ఒక్కలే తీసి నాకు అంటుంది. చిన్నపిల్లలు కదా తీయరు విండోస్. అది గాడ్ కూడా ఎట్లా వస్తుంది? చాలా హీట్ వస్తుంది. వేడి గాలి వస్తుంది. వేడి గాడా నీ మీద పడ్డాయా? చెట్లది పడతారా నీ మీద? కొమ్మలు తాకినట్టు. కొమ్మ తాకినాయా? జడ చూసిపోలేరా? ఊసిపోయింది ఒక్క జుట్టు, అది మంచిగా ఉంది. హోంవర్క్ ఇచ్చిరా? ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇది కూడా మంచిగా ఇది మంచిగా ఉంది. ఇక్కడ దిగో, ఇది ఊసిపోయిందని ఇది కట్టినా. తింటావా రాని? మధ్య కొంచెమే తిన్నావా? చూసినా మొత్తం తిన్నావు. బాక్స్లో ఏం లేదు. సరే తింటావా? అన్ని తింటావా? అన్ని తింటావా? లడ్డు తింటావా మరి? లడ్డు లడ్డు సిరిసా అవన్నీ నేను కొంచెం వచ్చి చూస్తాను. అదే కానీ ఉంటుంది ఆమెకు. బాబాయ్ అది ఏంటిది ఎల్లో కలర్ అంటుంది. అదే ఎల్లో కలరే అది కూడా. నువ్వు సగం తిను, సగం నేను తింటది. సరేనా? మమ్మీ వాళ్ళు ఎడిపోయారు తెలుసారా? మమ్మీ వాళ్ళు ఎడిపోయారా? హాస్పిటల్ పోయారా? నువ్వు చెప్పినావా? నువ్వు చెప్పినావు చిరిసా? అట్లా అని చెప్పిన. ఏం చిరిసా నిద్ర పడతలే? పడుకొని నాన్నగారు ఎట్లా చేస్తుంది? నేను పడుకున్నా, వచ్చి దబే మన గుద్దురు కడుపులా. ఆమె పడుకోదు, పడుకునేది. ఆమెకి ఫోన్ అలవాటు అవుతుంది. లేదు ఫోన్ పప్ప వాష్రూమ్ అందుకని ఇచ్చిండు. నైట్ ఫోన్ ఉంటేనే అన్నం తింటా అంటేనే, ఫోన్ ఉంటేనే అన్నం తింటాను పెట్టింది. అవునా నాని? మమ్మీ వస్తుంది ఇప్పుడు. ఫోన్ ఇదే నువ్వు గుడ్ గల్ కన్నా ఎట్దా తొక్కరా అంతా. ఇవాళ కొత్తగా ఇచ్చిన మీద అంతా ఏమో తొక్క. ఫోన్ అంటే తీసుకోవాలి. ఫోన్ తీసుకో. వద్దు నాన్న ఫోన్ వద్దు. కడప తొక్కుతుందా వదిలేసి. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? మొన్న తీసుకొచ్చింది మార్కెట్ లో అక్క. డాడీ మొన్న పుట్టి తీసి వెళ్ళిపోయాడు. నిన్న తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అరే అది మొన్న తీసిందా? రేపు పని చేస్తుంది మనకు. రేపటికి కావాలి కదా, అయిపోయింది అని చెప్పి తీస్తున్నాయి. ఏమైందని బోర్ కొడుతుంది కదా? అమ్మంటేనే అమ్మని మస్తు సతాయిస్తుండే. తమ్ముడు రా? తమ్ముడు లేడు, ఇంట్లో ఎవ్వరు లేరు, అంత దోడుగా ఉంది కదా? ఏంటంటారా? అత్తకు జ్వరం వచ్చిందా? కాదు వాళ్ళు డిమార్ట్ వేయరు వాళ్ళు. పోతారా అమ్మమ్మ ఇంటికి? లేదు వస్తుంది. ఫోన్ చేసిన ఇప్పుడు వెళ్ళిరట వాళ్ళు కూడా. పొద్దున వస్తుంది అంట మమ్మీ, ఇప్పుడు కాదు. కానీ పొద్దున వస్తారంట మమ్మీ కూడా. ఫోన్ చేసింది ఇప్పుడే, పప్ప మేము పొద్దున వస్తున్నాము, రేపు నాన్న స్కూల్కి పంపిరా అని చెప్పిండు. సరేనా? రేపు స్కూల్ ఉంది నీకు పొద్దున? ఉంది. స్కూల్ లేకపోతే ఇంట్లో అయితే మస్తు ఉంటుంది. ఎప్పుడు ఊరికి పోతామా, ఎప్పుడు 2 రోజులు హాలిడేస్ వస్తుందా, ఎప్పుడు స్కూల్ బంద్ అవుతుందా అని ఎదురు చూస్తున్నామే. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ హాలిడేస్ వస్తాయి కదా. హాలిడేస్ లో సిటీ పోవాలి. రోజు కంటిన్యూ పోతే ఆమె అడగది. కొన్ని రోజులు అంటే డుమ్మ కొట్టించినాం అనుకో, నెక్స్ట్ రోజు పోదిగా. పోలేదు కూడా, మొన్న కూడా పంపించలే అక్క. 2 days పంపించలే. సాటర్డే ఏం పంపించాలి, మళ్ళీ సండే ఇంటికన్నా ఉంటాయని చెప్పి మండే నుంచి కంటిన్యూ ఉంటుంది కదా వారం రోజులు. 1 week పోలే కదా నువ్వు? 1 week పొట్టు చేసింది ఇంటికాడ. అవి డుమ్మ కొట్టింది అనుకో, కరెక్ట్ 1 week వరకు డుమ్మలు కొడుతుంది. కరెక్ట్ 1 week పోతుంది. అది అట్లా అయితే ఆమె పరిస్థితి. ఏదంటారా? అయ్యా ఏడుస్తుందామే. వస్తున్నారు వాళ్ళు. చెప్పు వస్తున్నామని చెప్పొద్దే.
నరసంపల్లి గౌరట అరే జోగి చేసిర్రు రాళ్ళు జోగి చేసిర్రు నాన్న చెప్పు ఇక మాట్లాడు ఊదురా అవుతుందా అది దాన్ని పంచర్ వేసిన మొత్తం ఊపితే ఏడవుతుందిరా ఊపు ఒకసారి ఊపు వస్తుందా కొద్దిగా లడ్డుగా అయినట్టుంది అది ఇంకొద్ది గట్టిగాను గట్టిగాను మంచిగా రా చాంతి క్యాప్ పెట్టేసి మళ్ళీ పోతుంది అది పెట్టి క్యాప్ పెట్టు టైం వచ్చేసి 5:30 అయిపోయింది 5:40 అవుతుంది వీళ్ళు పొద్దుగల పోయిన ఇంకా రాలేదు వస్తున్నారు కూడా తెలియదు అప్పుడే వెళ్ళామని చెప్పారు 4:30 5 గంటలకు వెళ్ళారు చెప్పి ఫోన్ చేసారు వెళ్ళామని అన్నారు ఇంతవరకు లేరు పత్తకలేరు 4 o'clockకి వస్తున్నామని చెప్పి అన్నారు వాళ్ళు 5:40 అయిపోతుంది వాళ్ళు వస్తారు లేరు సెట్ అయిందారా చల్ ఆడుకో చాయ్ పెడతావు సరే నాకు దగ్గు కానీ ఏమన్నా ఏమేస్తారు చాయ్ పెట్టుకుంటే చాయ్లో ఏమన్నా అల్లమేనా అల్లంలో మళ్ళీ ఇంకా అల్లమే నాకు ఏదైనా మసాలా హీట్ అంటే ఏమంటారు నాకు బాడీకి సహకరించింది పెట్టి ఇప్పుడు నాకు చాయ్ పెట్టి చాలా మిరియాల పౌడర్ వేసుకుంటారా మిరియాల కాదు దాని ఏమంటారు జిందా తెలుసు మాకు అది వేసుకుంటే తగ్గుతుంది కదా సర్ది కానీ దగ్గు కానీ మనం ఉంటే రైట్ అది పెట్టి ఇప్పుడు టైం లేదు సాయంత్రం మళ్ళీ ఇంకొస్తుంది ఇప్పుడు అంటే పెడుతుంటే ఈ టైం వరకు నిన్న నువ్వు చేసుకుంటే గొంతులా పూతుంది కాకపోతే నీకు దగ్గు వచ్చింది అవునా నా అందుకని ఇప్పుడు చెప్తున్నా పిన్నికి తొందరగా పాలైతే పెట్టుకో ఒకసారి ఫోన్ చేయి అందరు వస్తారంటే అందరం కలిసి తాగుదామని ఆయన అప్పటి నుంచి ఇప్పుడే ఇళ్ళకి బట్టలు ఎండేసి పని అంతా అయిపోయింది అందరు వస్తారు కదా 4 o'clock అన్నారు కదా ఈ వచ్చేలోపు పని అంతా చేసుకుంటే అందరు రాగానే చాయ్ తాగుదామని నేను అనుకున్నా ఇక వచ్చేలోపు పని అంతా వేసుకున్నాం అనుకో వాళ్ళు రాగానే కొంచెం చాయ్ తాగి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వంట పని స్టార్ట్ చేస్తాం కదా అట్లా అని చెప్పి అయిపోయినా సరే ఫోన్ చేద్దాం ఒకసారి అయితే ఫోన్ అయితే